అలానే విశ్వేశ్వరరావు. చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి. ఆయన చట్టాలు తయారు చేయటం, వాటిని ఇంప్లిమెంట్ చేయటం, జనహితం కోసం ఆయన పరిపాలన సాగించడం అనేది చేస్తూ ఉంటారు సహజంగా ఏ ముఖ్యమంత్రి అయినా. కానీ చంద్రబాబు నాయుడు గారు ఒక అడుగు ముందుకు వేసి ప్రజలకి అవేర్నెస్ కల్పిస్తూ ఆలోచింప చేసేలాగా మాట్లాడుతున్నారు ఈ మధ్యకాలంలో. తాజాగా ఆయన గోదావరి జిల్లాలకు వెళ్ళారు పెన్షన్ 1వ తారీఖు ఇవ్వడానికి. వెళ్ళినటువంటి సందర్భంగా అక్కడ ఒక చర్మకారుడి ఇంటికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళి అక్కడ డప్పు మోగించడం ఇవన్నీ కూడా మనం చూసాం. సో అవి సహజంగా ఏ ముఖ్యమంత్రి అయినా చేస్తూ ఉంటారు. కానీ చంద్రబాబు నాయుడు గారి మీటింగ్లో ఇచ్చినటువంటి స్పీచ్ చాలా కొత్తదనంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఏం చెప్పాలో అది చెప్తూ ఆలోచింప చేస్తూ ఉన్నారని అనిపించింది. ఏంటి అని అంటే, పెళ్లి చేసేటప్పుడు అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూస్తారు అని అంటారు పెద్దలు, చూడాలి అని అంటారు. మరి పెళ్లి చేసేటప్పుడు అంత జాగ్రత్తగా పెళ్లి కొడుకునో పెళ్లి కూతురునో ఎంపిక చేస్తారు కదా. ప్రతి 5 సంవత్సరాలకు వచ్చేటువంటి ఎన్నికల్లో మనకి ముఖ్యమంత్రి ఎవరు కావాలి అనేటువంటి విషయంలో మీరు ఆలోచించి ఓటు వేయాలి కదా అని చెప్పి ఆయన ప్రజల్ని అడుగుతూ ఉన్నారు. గతంలో ఎప్పుడు లేని విధంగా తాను రౌడీ రాజకీయాలు చేసేటువంటి వాళ్ళతోటి పోటీ పడాల్సి వస్తుంది, వాళ్ళని అడ్డుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది, వాళ్ళని అడ్డుకొని ఈ రాష్ట్రాన్ని కాపాడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది అనేటువంటి విషయాన్ని ఆయన చెప్తూ ఉన్నారు. చెప్తూ గతంలో జరిగినటువంటి సంఘటనని ఉదహరించారు. ఏంటి అంటే 2019 ఎన్నికలకు ముందు వివేకానంద రెడ్డి గారి మర్డర్ జరిగింది. ఆయన్ని చనిపోయినటువంటి వెంటనే గుండెపోటు అని చెప్పారు. ఆ తర్వాత 1 గంట 2 గంటల తర్వాత గొడ్డలిపోటు అని చెప్పి తెలిసారు. సరే, ఎవరు చేశారు ఏంటి అనేది బయటికి రాకముందే మరుసటి రోజే పేపర్లో చంద్రబాబు నాయుడు గారి చేతిలో గొడ్డలు పెట్టేసి చంద్రబాబు నాయుడు గారే చంపేశారు వివేకానంద రెడ్డిని అనేటువంటి యాంగిల్లో ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారి మీడియా ప్రచారం చేసింది అప్పట్లో. అదే నమ్మారు ప్రజలు. ఆ రోజు ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ ఏం చేయలేకపోయింది, ఆ రోజు ఉన్నటువంటి పోలీస్ యంత్రాంగం ఏం చేయలేకపోయింది, లీడర్లు చెప్పలేదు అసలు ఏం జరిగింది అనేది, ఇంటెలిజెన్స్ చెప్పలేదు, చీఫ్ సెక్రటరీ కూడా చెప్పలేదు. జరగాల్సిన నష్టం జరిగిపోయింది రాజకీయంగా. సీన్ కట్ చేస్తే సిబిఐ వాళ్ళు ఏం చెప్పారు, వివేకానంద రెడ్డి గారి మర్డర్ వెనుక అవినాష్ రెడ్డి అండ్ టీం వెనక జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర ఉంది అనేటువంటి విషయాన్ని సిబిఐ వాళ్ళు ఇండైరెక్ట్గా ఛార్జ్షీట్లో పొందుపరిచారు. ఇది ఫ్యామిలీ ఇష్యూలు, పొలిటికల్ మర్డర్ అని చెప్పేసి షర్మిల గారు చెప్పారు. మరి దీంట్లో చంద్రబాబు నాయుడు గారికి ఎలాంటి ప్రమేయం లేదు. కానీ ఆయన అపవాదం మోశారు. అపవాదం మోయటమే కాదు, ఆయన అపజయానికి 2019లో కారణం అయ్యింది. అలాగే కోడికత్తి కూడా అదే జరిగింది, కోడికత్తి విషయంలో కూడా. మరి ఇలాంటి వాళ్ళని నేను ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పి ఆయన ప్రజలకి తెలియజేస్తున్నారు. కాబట్టి మీరు ఇవన్నీ ఆలోచించి 2029లో మీరు వైకుంఠపాళి గేమ్ ఆడకుండా మీ ఇంట్లో కుమారుడికో కుమార్తెకో పెళ్లి సంబంధాలు చూసేటప్పుడు అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూసినటువంటి విధంగానే 2024 నుంచి 2029 వరకు పరిపాలన ఎలా ఉంది, 2019 నుంచి 2024 వరకు ఎలా ఉంది, 2014 నుంచి 2019 వరకు ఎలా ఉంది, 2004కు ముందు 95 నుంచి 2004కు ముందు ఎలా ఉంది, ఇవన్నీ బేరీజ్ వేసుకొని చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ ముఖ్యమంత్రిని చేయాలా లేదనేది ఆలోచించి మీరు ఓటు వేయాలి. లేదంటే రాష్ట్రం నష్టపోతుంది, మళ్ళా రాష్ట్రం కోలుకునేటువంటి పరిస్థితి ఉండదు అనేటువంటి విషయాన్ని ప్రజలకు ఇప్పటి నుంచి తెలియజేస్తున్నారు. అంతేకాదు, సుపరిపాలన తొలి అడుగు అనేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ఇవాళ.
ప్రతి ఎమ్మెల్యే, ప్రతి మంత్రి, ప్రతి కార్యకర్త, ప్రతి నియోజకవర్గ ఇన్ఛార్జి ప్రజల వద్దకు వెళ్ళి ఏడాది కాలంలో ఏం చేసాం, సూపర్ 6లో ఏమేమి అమలు చేసాం, పెన్షన్లు 4000 ఇచ్చామనేటువంటి విషయాన్ని చెప్పాలి అని చెప్పి ఆదేశం జారీ చేశారు ఆయన. అలాగే దీపం 2 పథకం కింద 3 సిలిండర్ల ఉచిత పథకాన్ని అమలు చేస్తూ ఉంది ఈ ప్రభుత్వం. తల్లికి వందనం ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి 15,000 రూపాయలు వేశారు. ఆగస్టు 15వ తారీఖు నుంచి ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పిస్తూ ఉన్నారు. అన్నదాత సుఖీభావ కింద రైతులకి కేంద్ర ప్రభుత్వం 3 విడతలుగా సహాయం చేస్తుంది. ఆ సహాయంలో చంద్రబాబు నాయుడు గారి సహాయాన్ని కూడా కలిపి సంవత్సరానికి 20,000 ఇచ్చేటువంటి పథకానికి శ్రీకారం చుట్టారు. ఇన్ని అమలు చేస్తూ ఉన్నారు. డిఎస్సికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఇచ్చారు. డిఎస్సి నియామకాలు జరగబోతున్నాయి. నిరుద్యోగ భృతిని ఇవ్వడానికి కూడా ప్రణాళికలు తయారు చేస్తున్నారు. మరి సూపర్ 6లు ప్రకటించినటువంటి చంద్రబాబు నాయుడు గారు తొలి ఏడాదిలోనే దాదాపుగా 80% స్కీమ్స్ని అమలు చేస్తూ ఉన్నారు. మిగతా 20% స్కీమ్స్ని అమలు చేయడానికి రూట్ మ్యాప్ని క్లియర్ చేశారు. ఇదే విషయాన్ని ప్రజల మధ్యకి వెళ్ళి చెప్పాలని చెప్పి తెలుగుదేశం పార్టీ క్యాడర్కి, లీడర్లకి క్లియర్ కట్గా చంద్రబాబు నాయుడు గారు డైరెక్షన్ ఇచ్చారు. ఒకవైపు వాళ్ళు వెళ్ళి చెప్తున్నారు, మరోవైపు చంద్రబాబు నాయుడు గారికి ఎక్కడో ఒక అనుమానం ఉంది. ఆంధ్రప్రదేశ్ సమాజం ఎక్కడ నష్టపోతుందో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎక్కడ వెనకబడిపోతుందో అనేటువంటి ఆందోళన. అందుకే మరొకసారి ప్రజలు తప్పు చేయకుండా ఇప్పటి నుంచే 2029కి ఆంధ్రప్రదేశ్ సమాజాన్ని రెడీ చేస్తూ ఉన్నారు ఆయన. దాంట్లో భాగంగానే వైకుంఠపాళి గేమ్ని గుర్తు చేస్తూ ఉన్నారు. వైకుంఠపాళి గేమ్లో ఏమవుతుందంటే మొత్తం చివరికి కొండ ఎక్కే సమయానికి పాము వచ్చి కాటేస్తుంది, మళ్ళీ జీరోకి రావాల్సి వస్తుంది, మళ్ళీ ఇక్కడి నుంచి ఆట మొదలు పెడతారు. సో అలాంటి గేమ్ వద్దు, వరుసగా కూటమి ప్రభుత్వాన్ని, తెలుగుదేశం ప్రభుత్వాన్ని గెలిపించి ఆంధ్రప్రదేశ్ని 2047 దిశగా తీసుకువెళ్ళండి అని చెప్పి ఆయన ఇప్పటి నుంచే చెప్తున్నారు. పైగా చంద్రబాబు నాయుడు గారి స్పీచ్లో కానీ, చంద్రబాబు నాయుడు గారి విజిట్స్లో కానీ, ఆయన పర్యటనలో ఆయన ప్రజలతో మమేకమైనటువంటి తీరు కానీ ఇవన్నీ కనుక గమనిస్తే గతానికి భిన్నంగా ఆయన మారారు అని చెప్పి ఎవరైనా భావిస్తారు. ఆయన చెప్పేదల్లా ఒకటే, రాజకీయ నాయకులతో అయితే పోరాడచ్చు, కానీ రౌడీ రాజకీయాలు చేసేటువంటి వాళ్ళతోటి పోరాడటం కష్టము, అయినప్పటికీ పోరాడుతున్నాను, మీరందరూ కలిసి రండి అని చెప్పి పిలుపునిస్తున్నారు ప్రజలకి. రౌడీ రాజకీయాలు చేస్తూ ప్రజల్ని భయపించే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే యంత్రాంగాన్ని, వ్యవస్థల్ని నిర్వీర్యం చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. వీటన్నిటిని ఆలోచించి మీరు 2029కి సిద్ధం కావాలి అనేటువంటి గైడెన్స్ చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్నారు. మరి ఇది పనిచేస్తుందా ఆంధ్రప్రదేశ్ సమాజానికి? క్వాంటమ్ వ్యాలీ, అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అలాగే ఆయన ఈ మధ్యకాలంలో జీనోమ్ వ్యాలీ కూడా అంటున్నారు. ఇన్ని రకాలుగా ఆయన చెప్తూ ఉన్నారు. వీటన్నిటినీ ఆకళింపు చేసుకొని ప్రజలు చంద్రబాబు నాయుడు గారి వైపు మళ్ళుతారా, మళ్ళీ అవకాశం ఉందా, లేదా వైకుంఠపాళి గేమ్ ఆడతారా అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.